తిరగదు స్వాగతం. జాకీర్ హుసేన్ గ్రామీ అవార్డు గ్రహీత. 7 సార్లు ఆయన ఈ అవార్డులకు నామినేట్ అయ్యారు. 4 సార్లు అవార్డు గెలుచుకున్నారు. 2009లో తొలిసారి గ్రామీ అవార్డును పొందారు. జాకీర్ హుసేన్ గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్టుకు ఈ అవార్డు లభించింది. ఈ ఆల్బమ్ను మిక్కీ హార్ట్, గియోవన్నీ హిడాల్గోతో కలిసి రూపొందించారు. 51వ గ్రామీ అవార్డుల్లో తొలిసారిగా గ్రామీ అవార్డును అందుకున్నారు ఆయన. బెస్ట్ కాంటెంపరరీ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో ఆయనకు ఈ అవార్డు దక్కింది. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలతో జాకీర్ హుసేన్ గారిని సత్కరించింది. తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ కుమారుడే జాకీర్ హుసేన్. 7 ఏళ్ల వయసు నుంచే తబలా వాయించడం ప్రారంభించిన హుసేన్ హిందుస్థానీ సంగీతంలో పండితులైన అనేక మంది సంగీత కళాకారులతో కలిసి పనిచేశారు. చేసిన పనిని బట్టి అవార్డులు రావాలని నమ్ముతాను. అవార్డును అందుకోవడం అంటే మనం సరైన మార్గంలో నడుస్తున్నామని నిర్ధారించుకోవడమే. ఈ అవార్డును ఒక వరంలా భావించవచ్చు. గ్రామీ అవార్డు జ్యూరీలో అంతా కళాకారులే ఉంటారు. నా అభిప్రాయం ప్రకారం మళ్ళీ 17 ఏళ్ల తర్వాత నాకు ఈ అవార్డు దక్కిందంటే నేను కొత్త యుగంలో దూసుకుపోతున్నానని అర్థం. లేదంటే ఈ వయసులో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తారు అని తన అభిప్రాయాన్ని ఒక వార్తా ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో గ్రామీ అవార్డు వచ్చిన తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆయన మరో ప్రశ్నకి సమాధానంగా, చిన్న వయసులోనే పెద్దలు, గురువులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నేను వారి నుంచి చాలా నేర్చుకున్నాను. తర్వాత కూడా నేను చాలా ఓపెన్ మైండెడ్గా ఉండేవాడిని. ముంబైలో పెరిగిన నేను అన్ని రకాల సంగీతాలు వినగలిగాను. మా నాన్న కూడా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ వినడానికి నాకు రకరకాల టేపులు ఇచ్చేవారు. చిన్న వయసులోనే సంగీతంతో బంధం ఏర్పరచుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేయగలిగాను అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి మహానుభావులు ఇంటర్వ్యూలలో వ్యక్తపరిచినటువంటి తమ భావాలను మనం వినడం ద్వారా వారి వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోగలుగుతాం. 12 ఏళ్ల వయసులో బడే గులాం అలీ, అమీర్ ఖాన్, ఓంకార్ నాథ్ ఠాకూర్తో కలిసి తబలా వాయించాను. 16-17 సంవత్సరాల వయసులో రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్తో కలిసి పనిచేశాను. వారి తర్వాతి తరం హరిప్రసాద్, శివకుమార్, అమ్జద్ భాయ్, వారి నుంచి నేటి తరం వాళ్ళైన షాహిద్ పర్వేజ్, రాహుల్ శర్మ, అమన్ అయాన్లతో కూడా కలిసి పనిచేశాను. నాపై మా నాన్న ప్రభావం ఎక్కువగా ఉంది. నాకు ప్రాథమిక శిక్షణ ఇచ్చింది మా నాన్నే. ఆ తర్వాత వివిధ చోట్ల తబలా వాయించడం వల్ల ప్రముఖుల నుంచి స్ఫూర్తి పొందాను. ఉస్తాద్ హబీబుద్దీన్ ఖాన్, ఖలీఫా వాజిద్, హుస్సేన్, కాంతా మహారాజ్జీ, శాంతప్రసాద్జీ లాంటి వారు కూడా నన్ను ప్రభావితం చేశారు. తబలా కాకుండా మీరు ఇంకేదైనా వాయిద్యం వాయించడం నేర్చుకున్నారా అని అడిగిన ప్రశ్నకి లేదు, వేరే మాటే లేదు. పడుకునేటప్పుడు కూడా తబలా నా దగ్గర ఉండేది. మరే ఇన్స్ట్రుమెంట్నైనా వాయించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మా నాన్న కొన్నాళ్ళు నాకు పియానో నేర్పించడానికి ప్రయత్నించారు, కానీ అది సాధ్యపడలేదు. ఆయన హెయిర్ స్టైల్ గురించి ఒక ప్రశ్న అడిగితే ఇలా సమాధానం ఇచ్చారు ఆయన. నేను కావాలని దాన్ని అలా పెంచుకోలేదు. కొన్నిసార్లు నన్ను చూస్తే అప్పుడే తలస్నానం చేసి వచ్చినట్లు కనిపిస్తాను. నేను ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు తొందరలో పడి తడి జుట్టును ఆరబెట్టి దువ్వుకునేవాడిని కాదు. అప్పట్లో అమెరికాలో హిప్పీ స్టైల్ బాగా పాపులర్. వారు జుట్టు ఎక్కువగా పెంచుతారు కాబట్టి నేను కూడా దాదాపు అలాంటి హెయిర్ స్టైల్ని ఫాలో అయ్యేవాడిని అని ఆయన ఎంతో వినమ్రపూర్వకంగా ఆ ఇంటర్వ్యూలో తెలియజేశారు. 73 సంవత్సరాల వయసులో ఆయన మనల్ని విడిచి నటరాజస్వామి సన్నిధిలోకి వెళ్ళిపోయారు. ఆయన అంటారు, గురువులు నది లాంటివారు. శిష్యులు ఆ ప్రవహిస్తున్న నదిలోంచి తమకు సాధ్యమైనంత, వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి.